హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీబీ కపుల్స్ ఛానల్. ఈరోజు నేను నీకు ఎగ్ కర్రీ అంటే ఎగ్ గ్రేవీగా కర్రీ ఎలా చేయాలో అంటే తెలుగులో తినేవంటే ఎగ్ పులుసు ఎలా ఈజీగా చేయాలో మీకు చెప్తాను. ఓన్లీ 4-5 టిప్స్లో ఎంత ఈజీగా అయిపోతుంది అంటే ఇంత బాగా అయిపోయింది ఆ కర్రీ అనిపిస్తుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి బాగా తీసుకుని అవి ఉల్లిపాయలు మొత్తం బాగా వండేటట్టు చేయాలి. బాగా మాడిపోయే స్టేజ్కి వచ్చే వరకు బాగా వాటిని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గే వరకు మనం కోడిగుడ్లని ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. పక్కన స్టవ్ వెలిగించుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఆ డీప్ ఫ్రై చేసుకున్న ఆ ఎగ్స్ అవి మరిగించిన ఎగ్స్ తీసి దాంట్లో కొంచెం లైట్గా ఎగ్ పైన తోలు ఉంటుంది కదా, అది కొంచెం ఎర్రగా అయ్యేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా అది డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకే డీప్ ఫ్రై చేసుకునే ఎగ్ ఒకసారి ట్రై చేయండి ఇలా వేసి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే చింతపండు ఉంటుంది కదా, చింతపండు బాగా నానబెట్టిన చింతపండుని బాగా గుజ్జు తీసేసి ఆ గుజ్జు ఈ డీప్ ఫ్రై చేసిన ఎగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ముందే చెప్పిన ఎగ్ మాడకుండా బాగా స్లోలీగా ఫ్రై చేయండి. మన స్టవ్ కూడా స్లిమ్లో పెట్టడం వల్ల అది మాడకుండా ఉంటుంది. అండ్ తర్వాత ఆ ఎగ్స్ ఈ చింతపండు రసం మొత్తం దాంట్లో వేసేసి దాంట్లో కొంచెం కారం వేసేసి బాగా కదిపి కొంచెం వాటర్ యాడ్ చేయండి. అవి బాగా మగ్గేంత వరకు అసలు వంటే రాదు మాకు, అసలు ఏం చేయడం రాదు అనుకున్న వాళ్ళకి బాగా ఇప్పుడే కొత్తగా వంట నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ వీడియో. ఎందుకంటే దీంట్లో కొంచెం స్మాల్ టిప్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే తొందరగా అయిపోతుంది వంట. అండ్ ఎటువంటి శ్రమ తీసుకునే అవసరం లేదు, మనకి ఎక్కువ కష్టపడినట్టు కూడా అనిపించదు. ఇలా ఒక్కొక్క ఎగ్ అన్ని దాంట్లో వేసి కదిపేసుకున్నాం కదా, అలా అయితే ఒక 10-15 మినిట్స్ అలా పెడితే అది బాగా ఉడికి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పీల్చేసుకుని ఎగ్ గ్రేవీలా కొంచెం పులుసులా అలా వాటర్ జ్యూసీలా. ఇంతకుముందు మా ఇళ్ళలో అయితే ఎగ్లో రసంలా ఉండేది. ఎగ్ పులుసు అయితే ఎగ్ పై నుండి పులుసు అయితే రసంలో వేసుకునే వాళ్ళం, కలిపితే చారు కలుపుకున్న టేస్ట్ వచ్చేది అన్నమాట. ఇది వేరే రకం అన్నమాట. దీంట్లో ఇలా చేస్తే ఎగ్ కొంచెం గ్రేవీగా ఉంటుంది, తిన్నా కూడా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ చాలా ఇష్టం ఈ కర్రీ వచ్చేసి. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ కొంచెం మనం పంచదార అదే షుగర్ కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అయిపోతుంది. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా తెలిస్తే కనుక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటా బాయ్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.